సరే, ఆన్లైన్లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే చాలు గంటల తరబడి సమయం పడుతుందని విసుగొస్తుందా? అయితే ఈరోజు మనం ఓ విషయం చూద్దాం. కేవలం 5 నిమిషాల్లో, అవును, కేవలం 5 నిమిషాల్లో ఒక పూర్తి రిజిస్ట్రేషన్ ఇంకా కేవైసీ ప్రాసెస్ని ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. దీనివల్ల టైం సేవ్ అవడమే కాదు, ఆన్లైన్ ప్రపంచంలో మనల్ని మనం సేఫ్గా కూడా ఉంచుకోవచ్చు. అసలు ఈ ప్రాసెస్లో ఉన్న మ్యాజిక్కే ఇదన్నమాట. స్పీడ్ ఇంకా సింప్లిసిటీ. మొత్తం ప్రాసెస్ కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. అంటే ఆలోచించండి, దీన్ని ఎంత యూజర్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసుంటారో. సరే, మరి లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ని ఒక పజిల్లా అనుకుందాం. మనమేం చేద్దామంటే ఒక్కో పీస్ని జాగ్రత్తగా కలుపుతూ చివరికి పూర్తి పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. అప్పుడు మనకి అర్థమవుతుంది ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది అస్సలు కష్టమే కాదని. పదండి, మొదటి అడుగుతో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా సరే మొదటి అడుగు చాలా సింపుల్గా ఉంటుంది కదా? ఇక్కడ కూడా అంతే. మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడమే. ఇది మనందరికీ బాగా తెలిసిన ప్రాసెసే. కానీ మన డిజిటల్ జర్నీ మొదలయ్యేది మాత్రం ఇక్కడి నుంచే. ఇక్కడ కనిపిస్తున్నవి చాలా కామన్ స్టెప్స్ కదండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అన్నీ రెగ్యులర్గా ఇచ్చేవే. కానీ ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే మన మెయిల్కొచ్చే వెరిఫికేషన్ లింక్. ఇది మన అకౌంట్కి ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ లాంటిదన్నమాట. ఆ లింక్ క్లిక్ చేస్తేనే ఆ ఈమెయిల్ మనదే అని కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ స్టెప్ని అస్సలు మిస్ చేయొద్దు. సరే, ఫస్ట్ స్టెప్ ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో చాలా కీలకమైన భాగానికి వచ్చాం. చెప్పాలంటే దీనికి గుండెకాయలాంటిది. అదే ఐడెంటిటీ వెరిఫికేషన్, అంటే కేవైసీ. అస్సలు సిసలైన వెరిఫికేషన్ మొదలయ్యేది ఇక్కడే. మన అకౌంట్కి ఫుల్ సెక్యూరిటీ వచ్చేది కూడా ఈ స్టెప్తోనే. అసలు ఈ కేవైసీ అంటే ఏంటి? చాలా సింపుల్. నో యువర్ కస్టమర్ అంటే మీ కస్టమర్ను తెలుసుకోండి అని. కంపెనీలు వాళ్ల కస్టమర్ల ఐడెంటిటీని వెరిఫై చేయడానికి, ఫ్రాడ్స్ జరగకుండా ఆపడానికి ఈ ప్రాసెస్ను వాడతాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక డిజిటల్ సెక్యూరిటీ చెక్ లాంటిది. రైట్. కేవైసీ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన నేషనల్ ఐడెంటిటీ కార్డును సెలెక్ట్ చేసుకోవటం. అది పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా మన దేశంలో అందరికీ తెలిసిన ఆధార్ కార్డైనా సరే. దీన్ని బేస్ చేసుకునే మన ఐడెంటిటీని డిజిటల్గా వెరిఫై చేస్తారు. మనమంతా ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు సబ్సే ఈజీ ఇంకా ఫాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆధార్ కార్డ్. ఇప్పుడు డిజిటల్ ఇండియాలో భాగంగా చాలా ఆన్లైన్ సర్వీసులకి ఆధార్ ఒక స్టాండర్డ్ ఐడి ప్రూఫ్ అయిపోయింది. అందుకే ఇక్కడ కూడా దాన్నే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఓకే, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సుంటుంది. కేవైసీ స్టెప్ కంప్లీట్ అవ్వాలంటే ఇది చాలా ముఖ్యం. అవేంతో నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చూసేద్దాం. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మనం మొత్తం 3 అప్లోడ్ చెయ్యాలి. 1 ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో, 2 ఆధార్ బ్యాక్ సైడ్ ఫోటో, ఇక 3ది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక లైవ్ సెల్ఫీ. ఈ లైవ్ సెల్ఫీ ఎందుకంటే మన ఫోటోని ఇంకెవరైనా మిస్యూజ్ చెయ్యకుండా నిజంగా మనమే ఈ ప్రాసెస్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది చాలా అవసరం. సరే, ఇప్పటిదాకా చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యాం. అడిగిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చేశాం. మరి ఆ తర్వాత ఏమవుతుంది? ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? ఓకే, ఇంత కష్టపడ్డాం కదా, అంటే ఆ 5 నిమిషాలన్నమాట. మరి మనకు దొరికే ఫలితమేంటో చూద్దామా? ఇదిగోండి, సక్సెస్ఫుల్ వెరిఫికేషన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ సింపుల్ స్టెప్స్ అన్నీ పూర్తయ్యాక మనం కేవలం ఒక యూజర్లాగా ఉండం, ఒక వెరిఫైడ్ మెంబర్ అయిపోతామన్నమాట. అంతే, ప్రాసెస్ మొత్తం కంప్లీట్. చాలా సింపుల్గా ఉంది కదా. చూశారుగా, కేవలం 5 నిమిషాల్లో ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఇది మనందరిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తుస్తోంది. అదేంటంటే, టెక్నాలజీ ఇలాగే పెరుగుతూ పోతే ఫ్యూచర్లో ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రాసెస్లు ఇంకా సింపుల్ అవుతాయా, లేక మరింత కాంప్లెక్స్ అవుతూ ఇంకా ఎక్కువ సెక్యూర్డ్గా మారతాయా? ఆలోచించాల్సిన విషయమే కదా.